ఏదైతే కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ను ఈ రేవంత్ రెడ్డి జైలుకు పంపకుండా కాపాడుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఈ కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయంలా వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైపోయి ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్, ఒక హోమ్ మినిస్టర్గా ఫెయిల్. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్. కానీ ఈరోజు ఒక సామాన్యుడి పైన చిన్న కేసు నమోదైతే కూడా గంటలో అరెస్ట్ చేసే పోలీసులు ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భగీరథ్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నేను అడుగుతున్నా. మరి కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని మరి పోలీసులు కంటి చూపు కనపడట్లేదా? ఫోక్సో కేసు అంటే తమాషా అనుకుంటున్నారా? అత్యంత కఠినమైనటువంటి ఫోక్సో కేసు కింద నమోదైనటువంటి రోజులు గడుస్తున్నా కూడా మరి ఈ రోజు వరకు ఆ నిందితుని పరారీలో ఉండని పోలీసులు చెప్పడం ఒక దుర్మార్గమైన చర్య. కేంద్ర మంత్రి ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఈరోజు మరి పోలీసులకు కనబడట్లేదంటే మరి వారి వైఫల్యమా, లేకపోతే పై స్థాయి ఒత్తిడికి లొంగిపోతున్నారా? తక్షణమే ఆ బాధితురాలకు న్యాయం జరగాలి. ప్రతిరోజు నిత్యం ధర్మం, న్యాయం, సంపద, సాంప్రదాయం గురించి మాట్లాడే బండి సంజయ్ ఈరోజు తన కుమారుడు విషయంలో ఆ ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? తప్పు చేసిన వారు నా కొడుకైనా సరే అని చెప్పిన మీరు మరి ఈరోజు ఆ చట్టానికి అప్పగించాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఉందా లేదా అది మీరు తేల్చుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఈ కేసును తొక్కి పడేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నిందితుని వెంటనే శిక్షించాలి. బాధితురాలికి తగిన న్యాయం జరగాల్సిందే. కేంద్ర మంత్రి కొడుకు అని పోలీసులు చేతులు దులుపుకుంటే మరి వ్యవస్థ పైన సామాన్యుడికి నమ్మకం పోతుంది. అతన్ని వెంటనే పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలపైన చట్టాల మీద నమ్మకం కలగాలంటే వెంటనే ఆ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.